అనగా క్రీస్తు లోపల ఉన్న జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని, క్రీస్తుకు బయట ఉన్న జీవితము నష్టముగా శోధనలు అనుభవిస్తూ ఉంటారు అని మనం ఇదే అంశం మీద గత 2 దినాలు 4 పూటలు మనం వింటూ వచ్చాం. ఈ చివరి రోజు కూడా ఇదే అంశాన్ని కంటిన్యూ చేస్తాను. మొదటి వాక్యం ఏంటి చెప్పండి? ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. తీయండి బైబిల్, అందరూ తీయండి. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఇది ఒక ఆహ్వానము. అనగా బయట ఉన్న వారిని లోపలికి రమ్మని ఆహ్వానం. ఇది ఏమంటున్నాడంటే, మీరు లోపలికి రండి, బయట ఉండవద్దు. బయట ఉంటే ఆ పరిస్థితులు వేరు, కానీ లోపలికి వస్తే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మీకు మొదటి రోజున ఇక్కడ కొంతమంది సహోదరులను నిలబెట్టి రౌండ్గా పెట్టి ఒక వలయములాగా, రింగులాగా నిలబెట్టి కొంతమంది లోపలికి వెళ్ళారు, మనం చూసాం. మొదటి రోజున లోపలికి వెళ్ళిన వాళ్ళకి మరి కాపుదల, రక్షణ, అలాగే దేవుని సన్నిధి, ఆశీర్వాదాలు లోపలికి వెళ్ళిన వారికి ఉన్నాయని, బయట ఉన్న వారికి ఆ దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదాలు ఉండవు అని మనం విని, మరలా తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యేసు క్రీస్తునందు, ఆయనలో, క్రీస్తులో మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాటను చదివాము. అనగా మనమందరము యేసు క్రీస్తు లోపలికి వచ్చాము అని మనకు బోధించబడింది. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చేసామని చెప్పండి. అందరూ దేవానికి స్తోత్రం అని చెప్పండి, చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ చెప్పండి. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? మనందరం యేసు క్రీస్తులోనికి వచ్చాము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరందరూ మీ ప్రక్కన చెప్పండి, మనం యేసు క్రీస్తులోనికి వచ్చామని చెప్పండి. ఇదే ఎక్కడికి వచ్చేసాం? మనందరం యేసు క్రీస్తులోనికి వచ్చాము. ప్రియులారా, చాలా విషయాలు ఈ 2 దినాలు విన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, మిగిలిన కొన్ని చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు.
మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. అలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో నెహెమ్యా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రభువు దినము, ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినము, ఇది పరిశుద్ధ దినము. కావున మీరు ఎవరు కూడా దుఃఖపడవద్దు, మీరు ఎవరు కూడా బాధపడవద్దు, మీరెవ్వరు కూడా విచారముగా ఉండవద్దు, మీరు ఎవరు కూడా నిరాశపడవద్దు. నెహెమ్యా ఏమంటున్నాడంటే, ఈ ప్రజలను క్రీస్తు లోపలికి తీసుకొని వెళుతున్నాడు. వారిలో అంతకుముందు విచారం ఉంది, బాధ ఉంది, దుఃఖము, కృంగుదల ఉన్నది. ఇప్పుడు ఏమంటారంటే, మీరు దేవునిలోనికి రండి, క్రీస్తులోనికి రండి. మీరు క్రీస్తులోనికి వస్తే మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. ప్రభువులారా, క్రీస్తు లోపల ఉన్నవారికి వెలుపల ఉన్నవారికి ఒక తేడా ఏమిటంటే, క్రీస్తుకు బయట ఉన్నవారికి విచారము, నిరాశ ఎదురవుతూ ఉంటది. ఏదో ఒక నిరాశ, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక విచారం ఎదురవుతూ ఉంటది. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే, క్రీస్తుకు బయట ఉన్న వారికి దేవుని వాక్యం వారి లోపల ఉండదు కాబట్టి వారికి వచ్చే పనులే, వారు చేసే పనుల్లోనే నిరాశ పెడతా ఉంటాడు, ఉత్సాహం దొంగిలిస్తాడు, అలాగే నిరీక్షణను దొంగిలిస్తాడు. అందువలన వారు బాధపడతా ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. నాకెవరు లేరే, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరే, నా క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరు లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే అని వాళ్ళకు వాళ్ళే బాధపడతా ఉంటారు. ప్రభువులారా, ఒకవేళ నీ మనస్సులో ఏదో ఒకటి, నీ పనులు కావచ్చు, నీ ప్రక్కమటోళ్ళు నిన్ను ఏదన్నా అని ఉండొచ్చు, లేకపోతే నీ డ్యూటీలో కావచ్చు, ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి చేత నువ్వు మాట అనిపించుకొని బాధపడుతూ ఉంటున్నావేమో, ఆ బాధతోనే కాలం గడుపుతూ ఉన్నావేమో, అది ఏ లక్షణం అంటే క్రీస్తుకు వెలుపల ఉన్న లక్షణం. నిరాశ, నిస్పృహలు ఉంటాయి. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, నీకు జరిగే ప్రతి విషయము కూడా నీకే మేలుగా దేవుడు మారుస్తూ ఉంటాడు.
ఏదైనా సరే, అది కరువు వచ్చినా సరే ఆ కరువులోనే దేవుడు మేలు చేస్తాడు. నీకేదైనా శోధన వస్తే ఆ శోధనలోనే దేవుడు నిన్ను తప్పించి ఆ శోధనలో నుండే నీకు జయమిస్తా ఉంటాడు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది, కానీ ఆ కరువులోనే యోసేపు కూడా ఉన్నాడు కదా అక్కడ. ఆయనకి అది కరువులాగా అనిపించలేదు, అది సమృద్ధిగా మారిపోయింది. అనగా క్రీస్తులో నువ్వు ఉంటే నీకు శోధనలు రావచ్చు, కానీ శోధనలు నీకు మేలుగా మారతాయి. క్రీస్తులో నువ్వు ఉంటే కీడు కలగొచ్చు, కానీ కీడే నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. క్రీస్తులో నువ్వు ఉంటే నిన్ను బాధించే వాళ్ళు ఉంటారు, కానీ ఆ బాధించే వాళ్ళే మరలా తిరిగి నిన్ను గౌరవించేవారుగా మారతారు. క్రీస్తులో నువ్వు ఉంటే నష్టపోవచ్చు, కానీ తిరిగి అంతకంటే నువ్వు రెట్టింపు ఆశీర్వాదం యోబులాగా నువ్వు పొందుతావు. క్రీస్తులో నువ్వు ఉంటే నువ్వు సామాన్యమైన స్థితిలో ఉన్నా సరే ఒకప్పటికి ఎస్తేరులాగా, రూతులాగా, మొర్దెకైలాగా ఒక ఉన్నత స్థాయికి నువ్వు చేరతావు. కావున ఇవన్నీ క్రీస్తుకు బయట ఉంటే దొరకవు మనకి. అందుకనే నెహెమ్యా అంటున్నాడు, మీరెవరు దుఃఖపడొద్దు. సోదరుడా, సహోదరి, ఈ ఉపవాస కూటమిలో 3వ దినంలోనికి వచ్చాము. ఇది ఎలాంటిదంటే ఒక ఫైనల్స్కి మనం వచ్చేసాము. ఈ ఫైనల్స్ లో ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీ హృదయాలలో ఏమైనా దుఃఖాలు ఉన్నాయేమో మీ దుఃఖము ఆనందముగా మార్చబడును గాక. ఒకవేళ మీ హృదయంలో ఏమైనా విచారం ఉన్నదేమో మీ విచారాలు అన్ని కొట్టివేయబడును గాక. ఒకవేళ ఏదైనా బాధతో ఏమైనా దేవునికి సన్నిధికి వెళదాము అనే ఆశతో వచ్చేవేమో నీ బాధ పోయి నీకు నిరీక్షణ కలుగును గాక. నెహెమ్యా అంటున్నాడు, మనము దేవుని సన్నిధిలోనికి వెళదాము రండి. మనకు ఒక మంచి పాట, చాలా ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది. ఏంటి అంటే అది, రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహిత స్తోత్రముతో ఆ రాజు సన్నిధికి ఎదుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. నెహెమ్యా అదే అంటున్నాడు, రండి. క్రీస్తుకు బయట ఉండి నిరాశపడొద్దు మీరు. క్రీస్తుకు బయట ఉండి విచారపడొద్దు మీరు. క్రీస్తుకు బయట ఉండి కృంగిపోవద్దు మీరు. క్రీస్తుకు బయట ఉండి బాధపడొద్దు. బాధలు ఇతరులకు చెప్పుకోని అవసరం లేదు. మీరు లోపలికి రండి. క్రీస్తులోనికి మనం వస్తే ఆ లోపల ఏముందంటే దేవుని సన్నిధి ఉన్నది. ఇప్పుడే మనం పాట పాడారు కదా, బ్రదర్ పాడిచ్చారు కదా, నీ సన్నిధిలో ఏముంది? ప్రభావమున్నది, నీవే మాకు బలమైన పునాది. దేవునిలో ఏముందంటే ప్రభావం ఉంది, క్రీస్తులో ఏముందంటే బలమైన పునాది ఉన్నది. నాకు క్రీస్తులో ప్రభావం ఉన్నది అని చేతులెత్తి చెప్పండి అందరూ.
నాకు దేవునిలో మహిమ ఉన్నది అని చెప్పండి. నాకు దేవుని సన్నిధిలో బలమైన పునాది ఉన్నది అని చెప్పండి. క్రీస్తులో నాకు ఉత్సాహం ఉన్నది, క్రీస్తులో నాకు సంతోషం ఉన్నది, క్రీస్తులో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. ఫంక్షన్లు అంటే ఏంటంటే, అక్కడ చూడండి, ఫంక్షన్లు అనే మాట ఊరకనే వాళ్ళ నేను 10వ వచనం చదవండి. 10వ వచనం, మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఎలాగనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి. ఈ వచనానికి ఏదన్నా పేరు పెట్టాలంటే ఫంక్షన్ అని రాసుకోండి. అది ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయ్యానంటే దేవుని సన్నిధిలో ఆనందము. ఏ ఫంక్షన్ అయ్యానంటే దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఇతరులకి పంచుకోవటం, అందరూ కలిసి భోజనాలు చేయటం, అందరూ ఒకరికొకరికి పంచుకోవటం, పంపిణీలు చేసుకోవటము. అలాగే దేవుని ఆత్మను, దేవుని ప్రభావాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని శక్తిని అందరూ కలిసి పంచుకొని అందరూ ఉత్సాహగానములు చేయటము. ఇది ఎక్కడ నీకు దొరుకుతుందంటే క్రీస్తులో. హల్లెలూయా. కాస్త ఓపుకున్న వాళ్ళంతా చెప్పండి హల్లెలూయా. బాగా ఓపుకున్న వాళ్ళు బాగా చెప్పండి హల్లెలూయా. ప్రియరా, దేవుని సన్నిధిలో క్రీస్తులో ఉంటే ఆ ఉత్సాహ గానం అనగా నీలో ఉండి నీ మనస్సు ఏదన్నా బాధపడతా ఉంటే నీలో ఉన్న క్రీస్తు ప్రభు అంటాడు, ఎందుకు నువ్వు బాధపడతావు, నేనున్నాను కదా, నీ బాధ అంతా తీసేస్తాను కదా అంటాడు. ఆమేన్. చూడండి, ఒకరోజు ఏలియా గారు ఒక బదరీ వృక్షం క్రింద కూర్చొని బాగా నిరాశతో ఉన్నాడు. ఏం ఆశ? నిరాశ. ఇప్పుడు ఇది బదరీ వృక్షం అనుకోండి. ఏ వృక్షం ఇది? బదరీ వృక్షం. ఈ బదరీ వృక్షం క్రింద ఇది ఇక్కడ పడుకున్నాడు ఏలియా. ఇక్కడ అంటే ఈ వృక్షం యొక్క నీడ ఏలియా క్రింద పైన పడతా ఉంది. ఆయన పడుకోబోయేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు మోకరిచ్చి. అది ఏకాంత ప్రార్థన అనుకుంటున్నాం కానీ ఏకాంత ప్రార్థన కాదు, అది చావు ప్రార్థన. చావు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ప్రభువా, ఇప్పుడు వరకు కాపాడేవు కానీ ఇక నా వల్ల కాదు, నా ప్రాణాన్ని తీసుకో అని. ఒకవేళ దేవుడు ఆయన ప్రార్థనని అక్కడే ప్రాణాన్ని తీసేసి ఉంటే ఏది కోల్పోయేవాడంటే, దేవుని పట్ల ఏలియాకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఈయనకి సమాధి కార్యక్రమం లేదు అసలు. చనిపోయిన ప్రతి మనిషికి సమాధి కార్యక్రమం ఉంటుంది, కానీ ఈయనకి సమాధి కార్యక్రమం లేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా అతని శరీరంతో, అతని ప్రాణంతో, అతని ఆత్మతో ఈ బదరీ వృక్షం క్రింద ఉన్నటువంటి ఏలియాను అలాగు పైకి లేపి పరలోకానికి అలాగు విసిరేస్తే అలాగు ఎగురుతూ రాకెట్ లాగా పోతావంటే అందరు చూసి ఏలియా పరలోకానికి వెళుతున్నాడు, ఏలియా శరీరంతో పరలోకానికి వెళుతున్నాడు అని అందరూ చెప్పుకోవాలి. హల్లెలూయా. అది ఏలియా పట్ల దేవుని ఉద్దేశం. కానీ ఆయనకు దేవుని ఉద్దేశం తెలియక, నా పట్ల దేవునికి ఇంత గొప్ప ప్లాన్ ఉందని అర్థం కాక ఆయన ఈ చెట్టు కింద తలపెట్టి నన్ను తీసుకో, నన్ను తీసుకో, నన్ను తీసుకో ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
కారణం ఏంటంటే నిరాశలో నుండి వచ్చిన మాటలు. కారణం ఏంటి అని అంటే ఇక బ్రతకాలి అనే ఆశలు లేని మాటలు అవి. కారణం ఏంటి అని అంటే అసలు ఏమైపోతానో తనకే తెలియక ఇక చావే ముఖ్యమని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈయన ఎక్కడ ప్రార్థన చేశాడు? బదరీ వృక్షం క్రిందుండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఎక్కడి నుంచి చూశాడంటే ఆ పై నుండి, అలాగే ఆ చెట్టు కొమ్మల్లో నుండి, ఆ కొమ్మల క్రింద ఉన్న ఏలియాను చూసి అంటున్నాడు, ఏలియా, నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశం అది కాదు, నిన్ను శరీరముతో పరలోకానికి తీసుకెళ్తాను. శరీరంతో పరలోకానికి వెళ్ళేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. శరీరంతో పరలోకానికి వెళ్ళింది ఎవరంటే ఏలియా వెళ్ళాడు. అంటే ఎంత స్థాయికి పెంచాడో చూడండి. కారణం నిరాశలో నుండి నిరీక్షణలోనికి వెళ్ళాడు. ప్రభునందు పిల్లరా, క్రీస్తులోనికి వస్తే, క్రీస్తులో మనం జీవిస్తూ ఉంటే నీ గుండెల్లో ఉన్న భారాలన్నీ పోయి, నీ గుండెల్లో ఉన్న దిగులంతా పోయి, నీ గుండెల్లో ఉన్న విచారం అంతా కొట్టివేయబడి, వాక్యం నీలోనికి వచ్చి, క్రీస్తు మాటలు నీలోనికి వచ్చి, నిరీక్షణ వచ్చి, ఏలియాలాగా గొప్ప కార్యాలు మనం చేస్తాం. ఆమేన్, ఆమేన్. రాత్రే బ్రదర్తో ఒక మాట చెప్పాను, మన సహోదరులతో. ఇక్కడ జరుగుతున్న సేవ, దిస్ ఈజ్ నాట్ ఫైనల్. దేవుడు ఇంకొక కోణములో మరి గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. గాడ్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. దిస్ ఈజ్ నాట్ ఫైనల్ స్టేజ్. సోదరుడా, క్రీస్తులో ఉన్నప్పుడు అవి నీకు కనపడతాయి. క్రీస్తు లోపలికి వస్తే ఇప్పుడు ఉన్నది కాదు నువ్వు చూడాల్సింది, రాబోయేది, జరగబోయేది. మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, దేవుడిచ్చిన దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనాల నెరవేర్పు మనం చూస్తాం. ఇది ఎప్పుడు నీకు సాధ్యమంటే క్రీస్తులోనికి రావాలి. హల్లెలూయా. దేనిలోకి రావాలి? దేనిలోకి రావాలి? అందరు చెప్పండి, మీ ప్రక్క వాళ్ళకి చెప్పండి, అందరం ఇక క్రీస్తులో ఉండాలి అని చెప్పండి, క్రీస్తు లోపలికి వెళ్ళాలని చెప్పండి. కావున ప్రభునందు ప్రియరా, అందుకనే 11వ వచనంలో ఏమంటున్నాడంటే నెహెమ్యా, అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, అనగా ప్రజలందరినీ ఓదారుస్తూ ఉన్నాడు. బాధలో ఉన్న వారిని ఓదారుస్తూ ఉన్నాడు. అమ్మా, దుఃఖపడొద్దు తల్లి, నువ్వు దుఃఖపడొద్దు. నీకు బాధ ఉంది అని అనుకుంటున్నావేమో, కానీ నీలో క్రీస్తు ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు సహోదరుడా, నువ్వు దుఃఖపడొద్దు. ఏదో బాధ నిన్ను అణిచివేస్తుంది అనుకుంటున్నావేమో, నీలో క్రీస్తు ఉన్నాడు. ఆ బాధను ప్రభు తొలగిస్తాడు. ఓదారుస్తూ ఉన్నారు ఆ ప్రజలను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, నేను నిన్ను ఓదారుస్తూ ఉన్నాను. తల్లి, నీ దుఃఖమును తుడిచివేసి ప్రభు నిన్ను ఓదారుస్తాడు. సహోదరుడా, నీ టెన్షన్స్ ను తొలగించి ప్రభు నిన్ను ఓదారుస్తాడు. ఓదార్పునిస్తున్నాడు, ఆదరణ ఇస్తూ ఉన్నాడు. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా,
సర్వోన్నతుడా నీవే నాకు అందరూ చేతులు పైకి లేపి అందరూ చెప్పండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా. ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు ప్రభు నాతో చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నేను ఓదారుస్తూ ఉన్నాను అని చెప్పమన్నాడు. ప్రతి ఒక్కరిని నేను ఆదరిస్తాను అని చెప్పమన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల నా కార్యాలు వారి జీవితంలో నెరవేరుస్తాను అని చెప్పమన్నాడు. ఎప్పుడు జరుగుతుందంటే, నీవు క్రీస్తు లోపలికి రావాలి. ఎక్కడ రావాలండి? ఎక్కడ రావాలి? ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? మందిరంలోకి వచ్చాం కదా. మందిరంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు లోపలికి వెళ్ళాలి. క్రీస్తు లోపల నుండి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకంలోకి వెళ్ళాలి. అనగా మీకు ఫస్ట్ రోజు ఇన్ అవుట్ అని టైటిల్ చెప్పానే, ఇప్పుడు టైటిల్ మారుస్తున్నా. మందిరంలోకి ఒక ఇన్ను, క్రీస్తులోనికి రెండో ఇన్ను, పరలోకములోనికి మూడవ ఇన్ను. ఇన్ ఇన్ ఇన్. మందిరంలోనికి, మందిరంలో నుండి క్రీస్తులోనికి, క్రీస్తులో నుండి పరలోకంలోనికి. ఇది మన దారి. చెప్పండి, ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మన దారి ఏందో చెప్పండి. మన దారి చెప్పండి. ఎక్కడికి? మందిరంలోకి ఫస్ట్ ఇన్నది. తర్వాత క్రీస్తులోనికి ఏ ఇన్ ఇది? రెండో ఇన్ను. తర్వాత పరలోకంలోనికి ఏ ఇన్ ఇది? మూడో ఇది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనం, అలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదు వారితో అనిరి. కావున పిల్లరా, క్రీస్తులో ఉన్నవారికి ఇలాంటి ప్రతిష్టత, ఆనందము, ఉత్సాహము, అలాగే దేవుని యందు ఆనందించడం వలన ఫలము నీకు కలుగుతుంది. అంతేకాదు, క్రీస్తులో ఉన్న వారికి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. 27వ కీర్తనది అండి. 27వ కీర్తన మొదటి వచనం చదవండి. క్రీస్తులో ఉన్న వారికి ఏం జరుగుతుందంటే, యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు, రక్షణయనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. తర్వాత నా శరీరం 28వ కీర్తనలో 7వ వచనం చదవయా. 28లో 7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున గమనించండి, ఇక్కడ క్రీస్తులో ఉన్న వారికి ఉండే మరొక భాగ్యం ఏమిటంటే, దేవుడు నీకు వెలుగుగా ఉంటూ ఉన్నాడు.